హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి సంవత్సరం మొదటి నుంచి ఆఖరి వరకు తన స్థల భద్రపరుచుకుని ఈ విధంగా సజీవుల గురించి ఈ సంవత్సరం ఆఖరి దినమున ఆయన మందిర ఆవరణంలో నిలబడి దేవుడి వాక్యం చెప్పడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం సదురుకుని ముందుకు జరగండి అమ్మా. వెనకాల వాళ్ళు ప్లేస్ సరిపోవట్లేదు వాళ్ళకి. లైన్గా కూర్చొని లైన్కి నలుగురు. మంచిది, అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 60వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 60వ కీర్తన 10వ వచనం. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నిలబడినట్టు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ నోటికి నన్ను బోరుగా వాడుకున్న ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన మాట కీర్తన గ్రంథము 60వ కీర్తన 10వ వచనం. దేవా, నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఈరోజు మనము చూడబోయే వర్తమానం ఏంటిదంటే, దేవుని ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, మానవుని ప్రశ్నించినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటి గురించి మనం చూద్దాం. మొదటిగా మనం చదివిన మాటలో ఈ భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవా, మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఈయన ప్రశ్నిస్తున్న రెండు ప్రశ్నలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ రెండు ప్రశ్నలు మనకి ఎక్కడ కనబడతాయి అంటే, ఇంతకుముందు మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని మీద ఎదురు తిరిగి దేవునిని ఒక చేతగాని దేవుడిగా వారు ఆలోచించి, మేమందరం తిరిగి మరలా ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతాం, మేము ముందుకు ప్రయాణం చేయమని వారి జీవితంలో ఒక మాట అన్నారు. దేవుడు వీరిని బాహుబలం చేత బయటకు తీసుకుని వచ్చి శత్రువులందరినీ అణిచివేస్తూ ఒక మంచి దేశంలోకి వీరిని ప్రవేశింపజేయాలని దేవుని ఆలోచన. కానీ ప్రజల ఆలోచన ఏంటిదంటే, మేము మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం, మోషే మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని మాటలు మాట్లాడుతున్నారు. అటువంటి సమయంలో దేవునికి కోపం వచ్చి మోషేతో అంటున్నాడు, మోషే, ఇక నేను మీతో బయలుదేరుట మానివేసి ఉన్నా, నా సన్నిధికి మీతో కూడా రాదు, నా మేఘము మీతో పాటు బయలుదేరదు, కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ నేనైతే రాను అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ మాటను బట్టి ఇశ్రాయేలులు తమ తప్పును తాను ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, మేము చేసింది పొరపాటే, మా నోటి వలన మేము పాపం చేసి ఉన్నాం, మేము దోషులమై ఉన్నాం, కాబట్టి అనరాని మాటలు మేము అని ఉన్నామని చెప్పి వారు తమ జీవితాల్లో అటువంటి తప్పును ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వారు ఏం చేస్తున్నారంటే, దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, దేవుడు రాకపోతే, ఆయన సన్నిధి మాతో రాకపోతే, దేవుని మేఘము మాతో పాటు బయలుదేరకపోతే మేము ఒక్కడుగైనను ముందుకు వేయలేము. హల్లెలూయా. మోషే దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, నీవు రాకపోతే మేము ముందుకు వెళ్ళలేము, నీ సన్నిధి
సన్నిధి మాతో పాటు రాకపోతే మేము ముందుకు కొనసాగలేం. ఎడారి ప్రాంతంలో నీవు ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. ఈ ప్రజలు కొన్నిసార్లు నీ మాట విననోళ్ళని ప్రజలైనా సరే వారి ప్రార్థన ఆలకించి నువ్వు వారితో పాటు రావాలి, మాతో పాటు రావాలని ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మోషే కూడా అంటున్నాడు, మా సేనలతో పాటు నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా, మాతో పాటు నువ్వు బయలుదేరుట ఆగిపోయి ఉన్నావు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావని మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు అంటున్నాడు, మోషే నా సన్నిధి మీకు తోడుగా ఉండును. హల్లెలూయా. నా సన్నిధి మీతో పాటు రాబోతుంది, మీరు బయలుదేరి వెళ్ళండి, మీకంటే పైగా నా మేఘము బయలుదేరుతుంది, మీరు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో మీతో పాటు నేను రాబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడగానే ప్రజలందరూ సంతోషించి వారి ప్రయాణమును ముందు కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రశ్నించవచ్చు, మనము దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. నీవు దేవుని ప్రశ్నిస్తే ఆయన ఒక్క సమాధానంతో మన నోరు మోయించగలడు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కూడా నీవు నోరు తెరవలేవు. మనకంటే జ్ఞానవంతుడు, మనకు మించిన తెలివి గలవాడు, అన్నిటికీ కూడా అధికారి ఆయన. మనం ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే మన జీవితం గురించి, మన భక్తి జీవితం గురించి, మన ప్రార్థన జీవితం గురించి, మన నడవడి గురించి, ఎక్కడైనా పడిపోయానా, ఎక్కడ జారిపోయానా, నా భక్తి జీవితం ఎక్కడ పారవేసుకున్నానా, ఇటువంటి విషయాలు దేవుని దగ్గర ప్రశ్నించు. దేవుని జీవితంలో ఎక్కడ పొరపాటు చేసావో నీకు చూపిస్తాడు. అంతేకాని వ్యక్తిగత విషయంలో దేవుని మనం ప్రశ్నించుటకు మనం యోగ్యులము కాదు. దేవునిని ఈ విధంగా మనం ప్రశ్న వేయటకు మనకు శక్తి సామర్థ్యము చాలదు. ఎందుకంటే కయ్యోను తన తప్పును తాను చేశాడు. అటువంటి సమయంలో దేవుడు అంటే, కయ్యోను నీ సత్క్రియలు బాగుంటే నువ్వు తలెత్తుకోవా, నీ జీవితం బాగుంటే నీ బలి నేను అంగీకరిస్తా కదా, నీ అర్పణ నేను అంగీకరిస్తా కదా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అప్పటి నుంచి అతడు ద్వేషం పెంచుకుంటున్నాడు. అప్పటి నుంచి కోపంతో కయ్యోను జీవితం కొనసాగుతుంది. దేవుడు మరలా ప్రశ్నిస్తున్నాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఆ మాట చెప్పడానికి కయ్యోను ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నేను కాపలా వాడినయ్యా, అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, అతని మీద నన్ను ఏమైనా కావాలి వాడిగా ఉంచావా? దేవుడు వేసింది ఒక ప్రశ్న, ఈ నిన్న అబద్ధాలు ఆడుతున్నాడు. దేవుడు మనం ప్రశ్నించవచ్చు, సరైన సమాధానం మన బ్రతికినంత కాలం మనకు దొరకదు. ఆయన ప్రశ్నించాడంటే మన జీవితాల్లో దేవునితో మనం తిరిగి మాట్లాడలేం. ఇతని సత్క్రియలు బాగోలా, ఇతని ప్రవర్తన దేవునికి బాగోలా, ఇతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇతను అంగీకరించని కారణంగా తన తమ్ముడిని ఆయన ప్రాణం తీశాడు. తన చేతులకు రక్తం అంటుతుంది, భూమి మీద రక్తం ఒలికించబడింది. దేవుడు చూస్తూ ఉన్నాడు. కయ్యోను అనుకున్నాడు, నన్ను ప్రశ్నించేవారు లేరులే, నన్ను అడిగేవారు లేరు, ఏం జరిగిందో నన్ను ఎవరు కూడా అడిగి తెలుసుకునేవారు లేరు, నా జీవితము అన్నట్లుగా తాను బ్రతుకుతున్నాడు. కానీ ఆయన ప్రశ్నించేవారు దేవుడు ఉన్నాడని గమనించలేకపోయాడు. ఎక్కడున్నా సరే దేవుడు కన్ను నరుల నడకల మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇటువంటి ఆలోచన లేని కయ్యోను అనుకున్నాడు, దేవుని ప్రశ్నించలేడు అని తన జీవితంలో ఆలోచన కలిగి ఉండి తన తమ్ముని ప్రాణం తీయటానికి కారుకుడయ్యాడు. దేవుడు ప్రశ్నించినప్పుడు సమాధానం దొరకలేదు తన దగ్గర. దేవుడు ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లా. దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా? అతని జీవితం ఏమై ఉన్నది, ఏం చేస్తున్నావని చెప్పి తన జీవితంలో అడుగుతుంటే కయ్యోని దగ్గర సరైన సమాధానం లేదు. నిజము పలకలేకపోతున్నాడు. అతని జీవితంలో దేవునితో అబద్ధములాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ప్రశ్నించాలో అప్పుడు ప్రశ్నించగలడు. ఆయన ప్రశ్నకు సమాధానం నీ వద్ద ఉన్నదా? ఆయన ఒక్కసారి మన జీవితానికి ఏదన్నా ప్రశ్న వేసినప్పుడు తిరిగి సమాధానం చెప్పే శక్తి మన జీవితాలకు ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. కయ్యోను తన జీవితంలో సమాధానం లేదు, నిజం పలకలేకపోతున్నాడు. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నీ తమ్ముడు ఎక్కడని. తమ్ముడు ప్రాణం పోయింది తన జీవితంలో. ఏం చెయ్యాలో ఎటు తోచాలో తెలియని స్థితిలో కయ్యోను తన జీవితంలో అనుకుంటున్నాడు, నేను దేవునితో అబద్ధములాడినా పర్వాలేదు, లేకపోతే దేవుని ప్రశ్నకి ఏ సమాధానం చెప్పినా పర్వాలేదు, అతడు చెప్పిన సమాధానం దేవునికి అంగీకారం కాక శిక్షను పొందుకుంటున్నాడు. అంటే మనం ఏది చెప్పినా దేవుడు వింటాడండి? మనం ఏది చెప్పినా సరే దేవుడు ఆలకిస్తాడా? అంటే దేవుడు జ్ఞానం లేనివాడా? కయ్యోను తన జీవితంలో ఆయన కావాలి వాడినని కాపలా వాడిన అంటున్నాడు.
దేవుడు వెంటనే అతను శిక్ష వేశాడు. నువ్వు చనిపోవటానికి కూడా అధికారం లేదు కయ్యోను. బ్రతికినంత కాలం కూడా నీ జీవితం ఇలాగే బ్రతకాలి. ఏ పంట నువ్వు చూడలేవు, ఏ పంట నువ్వు పండించలేవు. ఇతను అనుకున్నాడు దేవుడికి ఏది చెప్పినా వింటాడులే, దేవుడికి ఏది చెప్పినా సరే ఆలకిస్తాడు, ఏ సమాధానం చెప్పినా అంగీకరిస్తాడంటే ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆయనకి మాటను మార్చి చెప్పిన దేవుడికి సమస్తము తెలుసు. ఇటువంటి సమయంలో దేవుడు కయ్యోను జీవితాన్ని శిక్షకు అప్పగించాడు. కారణం ఏంటంటే ప్రశ్నించినప్పుడు సమాధానం లేదు కయ్యోను దగ్గర. ప్రశ్నించినప్పుడు తప్పుకోవడానికి చూస్తున్నాడు. దేవుడు ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ దగ్గర సమాధానం లేకపోతే దేవుడు ప్రశ్నించే విధంగా నీ ప్రవర్తన ఉంటే మార్చుకో. దేవుడు ప్రశ్నించే విధంగా నీవు ఒకళ్ళు నడుస్తుంటే అటువంటి ప్రవర్తన మార్చుకో. దేవుని జీవితంలో కొన్నిసార్లు ఆయన ప్రశ్నించాలని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు దేవుని చేత నేను ఎందుకు ప్రశ్నించబడాలి, నా జీవితం మార్చుకొని ఆయనకు అనుకూలంగా నడుస్తానని ఒక ఆలోచన కలిగి ఉండు. ఆయన ప్రశ్నించినప్పుడు తిరిగి సమాధానం ఎన్నడూ కూడా నీ జీవితానికి దొరకదు. ఒకవేళ నీవు ప్రశ్నించవచ్చు, దేవుడు క్షణాల వ్యవధిలో నీకు సమాధానం ఇస్తాడు. మనలాగా ఆయన ఎత్తుకు అవసరం లేదండి. ప్రతి మాట గురించి ఆయన చెప్పగలడు, నీతో స్పష్టంగా మాట్లాడగలడు. అటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి దేవుని కలిగి ఉన్న నీ జీవితంలో ఏ విధంగా కొనసాగుతున్నావు, ఏ విధంగా నీ జీవితం ఉన్నది ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ క్రీస్తు యేసు ప్రభు నీ జీవితాన్ని అడగవచ్చు, క్రీస్తు కావాలా, ప్రాణాలు కావాలా? చెప్పండి సమాధానం. దేవుడు అడుగుతున్నాడు, నేను కావాలా, ప్రాణాలు కావాలా? దేవుని వాక్యము కావాలా, ప్రాణాలు కావాలా? ఆయన సన్నిధి కావాలా, లోకము కావాలా? ఒక్క ప్రశ్నకైన సమాధానం ఉన్నదా? లేదండి మాకు క్రీస్తే కావాలంటే ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్ధమా? ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధమా? దేవుని కోసము ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమా? ఆ క్షణం వచ్చినప్పుడు తప్పించుకోగలవండి. కానీ నీ కొరకు క్రీస్తు ఒక్క క్షణం ఆలోచించకుండా కట్టివేయబడ్డాడు, మేకుల చేత దెబ్బలు తిన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాలి నీకోసం. మనకంటే పై స్థితిలో ఉన్నాడు, మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు అని ఒక మాట అనుకున్నాడు. ప్రజలందరి కోసం నేను ప్రాణం అర్పించాలి, వెనకంజ వేయాల. ప్రజలు కావాలా, ప్రాణాలు కావాలా, సింహాసనం కావాలా? యేసు ప్రభు ఒకటే అనుకున్నాడు, ప్రజలందరి కోసము నీతిమంతుని నేను రక్తమునివ్వాలి. ఆ మాటను బట్టి యేసు ప్రభు వారు వెనకాడలేదండి, వెనకంజ వేయలేదు. ప్రాణం ఇవ్వటానికైనా, బలైపోవటానికైనా ఎన్నో ప్రశ్నలు యేసు ప్రభువారిలో ఉండవచ్చు. ఒకటే అనుకుంటున్నాడు, ప్రజలందరి కోసం ఆఖరి రక్తబొట్టు వరకు నేను ధారపోయాలి, నా రక్తమును ప్రజలందరి కోసం ఇచ్చివేయాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రజలందరినీ కూడా నేను బ్రతికించుకోవాలి. నా రాజ్యం అంతయు ఖాళీగా ఉన్నది, అందరూ కూడా నా రాజ్యానికి వారసులు అవ్వాలని యేసు ప్రభు ఒక క్షణం ఆలోచించకుండా మనందరి కోసం ప్రాణం ఇచ్చాడు. కానీ మనమైతే ఆలోచిస్తూ ఉంటాం, క్రీస్తు కావాలా, ప్రాణాలు కావాలంటే రెండు ప్రశ్నల మధ్య మనం సతమతం అవుతూ ఉంటాం. ఈ రెండింటి మధ్యన మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం క్రీస్తు కొరకు జీవించాలా, ప్రాణం పోగొట్టుకోవాలా? దేవుని వాక్యము కొరకు జీవించాలా, లేకపోతే నా స్వంత వాటి కోసం జీవించాలా? లోకంలో జీవించాలా, నేను దేవుని సన్నిధిలో ఉండాలా? దేవుడు ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉన్నదా? కొన్నిసార్లు మన జీవితంలో సమాధానం ఘోరమైపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో దేవుని దగ్గర ఎన్నడూ కూడా అనవసరమైన వాటిని ప్రశ్నించవద్దు. నీకు అవసరమైన ఉంటే అడుగు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతున్నాడు, 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? రక్షిస్తానయ్యా. 40 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. వారిలో ఒక 5గురు తక్కువైనా రక్షిస్తావా? రక్షిస్తాను. 10 మంది దగ్గరికి వచ్చారు, అయ్యా 10 మంది ఉన్నా రక్షిస్తావా? రక్షిస్తాను అబ్రహామా. 10 మంది నీతిమంతులు లేరా గొప్ప పట్టణాల్లో? అబ్రహాము 50 దగ్గర నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తూనే ఉన్నాడు. 10 మంది నీతిమంతులను రక్షిస్తావా? అని రక్షిస్తాను.
అబ్రహాము భయపడుతున్నారు మరలా ప్రశ్నించడానికి, దేవుని అడగడానికి భయపడుతున్నా. అయ్యా నువ్వు ఏమి అనంటే ఒక్క మారు అడుగుతాను, నువ్వేమి అననంటే నా జీవితంలో భయం కలిగి ఇంకొక మారు ప్రశ్నిస్తానయ్యా. అబ్రహాము జీవితంలో ధైర్యం సరిపోలా. దేవుని సన్నిధి నుంచి లేచి వెళ్ళిపోయాడు, దేవుని యొద్ద నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము 40 దగ్గర 50 దగ్గర నుంచి తను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ప్రతిదానికి సమాధానం ఇస్తాడు. అబ్రహామా 10 మంది ఉన్నా రక్షిస్తాను. అయ్యో 10 మంది కోళ్ళేరా? దేవుడైతే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాం అయితే సాష్టాంగపడి లేచి వెళ్ళిపోయాడు. నేను దేవుణ్ణి అడగలేను, నాకు ధైర్యం సరిపోవట్లా. ఎందుకంటే ఆ పట్టణంలో నా సహోదరుడి కుటుంబం ఉంది, వారితో పాటు వారి సంతానం, వారి బిడ్డలు ఉన్నారు. ఒకవేళ వారు 4 ఉండవచ్చు. ఇంకొక మాట మార్చి అబ్రహాం అడగవచ్చు, అయ్యా 4 రక్షిస్తావా? అబ్రహామా, నీ సహోదరుడి కుటుంబం కోసం అని అడుగుతుంది. లోతు కుటుంబం నశించిపోతుందని ఇందాక నుంచి 50 దగ్గర నుంచి మొదలుపెట్టాం. నిజంగా అబ్రహాముకి స్వార్థపరుడు కాదండి. ఆయన స్వార్థపరుడైతే 4 నిమిత్తమై చివరికి తెగించి, అయ్యా ఎన్ని కాదు, నా సహోదరుడు కుటుంబం ఉన్నాడని అడుగుతున్నాను, ఆయన రక్షించమని అడగవచ్చు. అబ్రహాము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నిజంగా వారి కొరకు అడుగుతుంటే నేను స్వార్థపరుడు అవుతానని అబ్రహాము గ్రహించి ఇంకొక మారు నేను మాట్లాడాలని వెళ్ళిపోయాడు. 10 మంది నీతిమంతులు లేని ఆ పట్టణంలో రక్షించమని దేవుని ప్రశ్నిస్తున్నాడు అబ్రహాము. అబ్రహాము ప్రతి ప్రశ్నకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నేను సిద్ధమే అబ్రహాము, రక్షిస్తాను, 10 మందిని చూపించు. లేరయ్య 10 మంది లేరు. అబ్రహాము తన జీవితంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ దేవుని ప్రశ్నకు, అబ్రహాము వేసిన ప్రశ్నకు దేవుడు ఆలకించి ఆ కుటుంబాన్ని వరకు సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా! కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము అడగటానికి ధైర్యం సరిపోలా, అబ్రహాము దేవుని దగ్గర మాట్లాడటానికి ధైర్యం సరిపోలా, అబ్రహాము దేవుని దగ్గర ఉండి తన సహోదరుడు కుటుంబం అడగటానికి ఇంకొక మారు నాకు ధైర్యం సరిపోవట్లేదని తాను అడిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడైతే ఇతని ప్రశ్నకి సమాధానం చెప్తాను, రక్షిస్తానయ్యా, 10 మంది ఉన్నా రక్షిస్తాను. కానీ 10 మంది కనబడతలేదు. ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉన్నది? అబ్రహామే వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడండి దేవుని మాటలు విని. అబ్రహామా, 10 మంది నీతిమంతులు కూడా ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడలేనా? ప్రజల మీద అగ్ని గంధకములు కురిపించి వారు నాశనం చేయడం నాకు ఇష్టమా? లేకపోతే వారందరూ ప్రాణాలు పోవడం నాకు ఇష్టమా? 10 మంది ఉన్నా రక్షిస్తాను. అబ్రహాం అనుకోవచ్చు, అయ్యో పట్టణం నాశనం అవుతుంది కదా, అయ్యా దుష్టులతో కూడా కలిపి నీతిమంతుల్ని నాశనం చెయ్యదువా? అబ్రహామా అలాగనవద్దు, నేను వస్తున్నానయ్యా దేవుని సన్నిధికి, దుష్టులతో కలిపి నీతిమంతులను నాశనం చేయవద్దు. మాట్లాడుతూ ఉండగా అబ్రహాం ఒక్కొక్క ప్రశ్నకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఒకవేళ ఇవ్వకపోతే నిజంగా దేవుడు కావాలని పట్టణాన్ని నాశనం చేస్తాడని ప్రజలు అనుకోవచ్చు, అబ్రహాం అనుకోవచ్చు. తన జీవితంలో ఒకటే అనుకున్నాడు, నేను దేవునితో మాట్లాడటానికి వెళుతున్నా, ఇంకొక మారు తెగించి మాట్లాడుతాను అనుకున్నాడు. తన జీవితంలో మాట్లాడలే కథ. మాకు స్టాండర్డ్ జరుగు ఒకసారి చూడు, స్టాండ్ కదిలి. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు ప్రశ్నించినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. అది నీ కొరకు నేను ప్రశ్నిస్తున్నాడా, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదో ప్రశ్నిస్తున్నాడా, జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకవేళ నీ దగ్గర సమాధానం లేకపోతే మనం ఎన్నడూ కూడా దేవునిని తిరిగి ప్రశ్నించవద్దు. మన భక్తి జీవితం ఏంటో, మన ప్రార్థన జీవితం ఏంటో ఎలాగున్నదో, ఇంకేమైనా నీ ఎదగాల, నేను ఇంక ఎదగవలసిన జీవితం ఏమన్నదో ఒకసారి మనం దేవుడి దగ్గర పరీక్షించుకుంటే నీ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని ఆయన మాటల ద్వారా మనం ఆలకించబోతున్నాము. ఇలాగ దేవుడు ప్రతి ఒక్కరి ప్రశ్నకి సమాధానం ఇస్తాడు. లోకంలో అనుకోవచ్చు, దేవుడు ఎవరండి, యెహోవా ఎవరండి, క్రీస్తు ఎవరండి? దేవుడు చెప్తున్నాడు, నన్ను పొడిచిన ప్రతి కన్ను కూడా చూడబోతుంది. హల్లెలూయా! ఆయన రాకడలు ప్రతి ఒక్కరు ఆయన చూడబోతున్నారు. కడబోర శబ్దంతో దేవుడు మేఘములో నుంచి రాబోతున్నప్పుడు, ఆ బోర శబ్దం అంతకంతకు బిగ్గరగా మోగుతున్నప్పుడు
ఈ భూమి మీదకి ఆయన వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళబోతున్నప్పుడు, సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళబోతున్నప్పుడు అందరూ ఆ సమయంలో చూడబోతున్నారు. నిజంగా యేసు ఎవరో అనుకున్నాం, దేవుడు ఎవరో అనుకున్నాం, యెహోవా ఎవరో అనుకున్నాం. కానీ నిజంగా ఆయన నిజముగా ఈ భూలోకానికి, గగనము వీడి భూలోకానికి దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరకబోతుంది ఒకానొక దినమున. క్రీస్తు ఎవరో, యేసు ఎవరో అని గుర్తించలేని స్థితిలో ఉండి అనేక ప్రశ్నలతో ఉన్న ప్రజలందరికీ ఒక దినమున నా యేసు కడబోరు శబ్దంతో రాబోతున్నాడు ఈ భూలోకానికి. ప్రతి కన్ను ఆయన చూడబోతుంది, ప్రతి ఒక్కరు ఆయన చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరో అని ప్రశ్నించుకుంటున్న యేసు నిజంగా దిగి వస్తున్నాడని గుండెలో బాదుకునే దినము రాబోతుంది. ఫరో అంటున్నాడు, ప్రజలను పాలించుటకు యెహోవా ఎవడు? ప్రజలందరూ కూడా బలర్పించుటకు నేనెందుకు పాలిస్తానయ్యా? ఆయన ఎవరు అసలు? యెహోవా ఎవరు? ఫరో తన జీవితంలో కొట్టబడుతున్నా సరే దేవుని గుర్తించలేదు. ఫరో తన జీవితంలో యెహోవా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అటువంటి సమయంలో అతని జీవితం కొట్టబడుతుంది. ఒక తెగులు వెనకాల ఒక తెగులు వస్తున్నది. ఆఖరి క్షణంలో అంటున్నాడు, మోషేని పిలిచి, మోషే నీవు నన్ను దీవించి వెళ్ళిపో. యెహోవా ఎవరు అన్న ఫరో అంటున్నాడు, నన్ను దీవించండి అయ్యా, నన్ను దీవించి త్వరగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండద్దు, వెళ్ళేటప్పుడు నా మీద ఆశీర్వాదం కురిపించి వెళ్ళు. ఎవరు అని అడిగిన ఫరోకి దేవుడు ఒకానొక దినమున సమాధానం ఇచ్చాడు. యెహోవా ఎవరని ప్రశ్నించాగా ఫరో, ఆకాశమును చేసింది నేనే, భూమిని చేసింది నేనే. ఇదిగో సముద్ర నడి మధ్యలోను ప్రయాణం చేస్తున్నావు కదా, దీన్ని 2 భాగాలు చేసింది నేనే. సముద్రములో నడి మధ్యలో నిన్ను ముంచవేసి వండుకోదా నేనే. సముద్రం మరలా యథాస్థితికి ప్రవహింపజేస్తూ నీ ప్రాణం తీసేవాడిని కూడా యెహోవాను నేనే. ఒకానొకను ప్రశ్నించకూడదు, యెహోవా ఎవడు అని నేనే. పర్వతన జీవితము అర్థం కావట్లా. నీళ్ళన్నీ యథాస్థితికి పొర్లుతా ఉన్నాయి, మీదకి వస్తూ ఉన్నాయి, దగ్గరికి సమీపిస్తూ ఉన్నది. యెహోవా ఎవరని అడిగావు కదా ఫరో, నీ ప్రశ్నకు సమాధానం ఏంటిదంటే, ఇదే నీటిలో నిన్ను ముంచివేస్తున్నా యెహోవా నాకు నేనే. నీ తర్వాత ఐగుప్తీయులు తెలుసుకోబోతున్నారు యెహోవా ఎంత మహత్కార్యములు చేశాడని. ప్రతి ప్రశ్నకు దేవుడి దగ్గర సమాధానం ఉన్నదండి. ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఒకవేళ అధికారులే కావచ్చు, రాజులే కావచ్చు, నాయకులే కావచ్చు, ఎవరైనా సరే దేవుడి దగ్గర ప్రశ్నించినప్పుడు దానికి తగిన సమాధానం దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇతని జీవితంలో నేను పానీనయ్యా, యెహోవా ఎవరో తెలియదు అంటున్నాడు. అదే నోటితో మరలా అంటున్నాడు, నన్ను దీవించి వెళ్ళండి. సర్వము కోల్పోయి ఉన్నాడు, ఆ దేశమంతా పాడైపోయి ఉన్నది, ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోతున్నారు. యెహోవా ఎవరన్నా ఫరో అంటున్నాడు, దీవెనల కొరకు ఎదురు చూస్తున్నాడు, తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మరలా జీవితం మార్చబడలేదు. దేవుని మాటలు వింటున్న మన జీవితాలు మార్చుకోవాలి. కొన్ని ప్రశ్నలు దేవుని దగ్గర మాత్రమే జవాబు దొరుకుతాయి. కొన్ని ప్రశ్నలు దేవుని అడిగినప్పుడు మాత్రమే సమాధానం దొరుకుతాయి. కొన్ని ప్రశ్నలు దేవుడు కూడా చెప్పడండి. కొన్నిసార్లు అటువంటి ప్రశ్నలకు దేవుడి సమాధానం దొరకదు. మనం అనుకుంటాం ఈ సృష్టిని అంతా చేసింది యెహోవాయే. యెహోవాని ఎవరు చేశారు? ఎవ్వరికీ సమాధానం ఇవ్వడు. అది తనకు తెలుసు. యెహోవా సృష్టించబడి ఉన్నాడు కాబట్టి యెహోవా ఆయనే ఆరంభము, ఆయనే ముగింపు. ఇటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయండి. ఇటువంటివి కాదు మనం అడగవలసింది. మన జీవితము ఎలాగ నడుస్తుంది ఆత్మీయతలో, మన బ్రతుకు ఎలాగ కొనసాగుతుంది, మనం జాగ్రత్తగా దేవుని దగ్గర మనము పరీక్షించుకుంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మన జీవితాలైనా ప్రతి క్షణము కూడా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమల వలయంలో వెళుతూ ఉంటాం, బాధల్లో వెళుతూ ఉంటాం, కష్టాల్లో వెళుతూ ఉంటాం. వెళుతున్నప్పుడు మనం అటువంటి సమస్యలు ఎందుకు వెళుతున్నాము, అటువంటి బాధలు ఎందుకు వెళుతున్నామని మన జీవితంలో కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం.
మన జీవితం గురించి మనకు తెలుస్తుంది, మనం ఎందుకు శ్రమ పెడుతున్నామో మనకు తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకి తెలియదుగా. ఈ మధ్యకాలంలో నేను ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇస్తున్నాడు. నీ వాహనం మీద నువ్వు ప్రయాణం చేస్తున్నా, మధ్యలో ఆగిపోయింది, ఏం చేస్తావు నువ్వు? మొదటిగా తాళం ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పుతావు, కట్టేసి మళ్ళీ తిప్పుతావు, కట్టేసి తిప్పుతావు. ఆ తర్వాత పెట్రోల్ ఉందో లేదో చూస్తావు. ఆ తర్వాత ఇంకేమైనా చేతనైతే అది ఇది కెలుగుతావు. ఎందుకంటే నీ వాహనం మీద నీకు అవగాహన ఉంది కాబట్టి. అప్పటికి కూడా అది స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆ మెకానిక్ తీసుకెళ్ళి దాని దగ్గర చూపిద్దాం. ఆగిపోగానే మెకానిక్ దగ్గర పరిగెత్తంగా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అలానే మరీ ఎక్కువ ప్రయత్నాలు చేసినా అది ఎందుకు ఓడ తీశారండి మీరు అంటాడు. మన క్రైస్తవ జీవితం యాత్ర చేస్తున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు, శోధనలు వస్తాయి. నీ జీవితం గురించి నువ్వు తెలుసు, నువ్వు పరీక్షించుకో. ఎప్పుడన్నా సరే వెనక నా జీవితం నేను పడిపోయానా, దేవుని దృష్టిలో ఏదైనా తప్పిదములు చేశానా అని ఒకసారి నువ్వు గమనించుకో. దేవుని దగ్గర ప్రార్థించు, దేవునికి సమాధానం చెప్తాడు. ఒకవేళ అప్పటికి సమాధానం రాకపోతే దేవుని సన్నిధానంకి వచ్చి మోకరించు. మనందరికంటే పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా. ఆయన యొద్ద మాత్రమే సమాధానం దొరుకుతుంది. శ్రమ రాగానే పొలవమని చెప్పి మన జీవితాల్లో దేవుని యొద్దకు పరిగెత్తుకు రావటం కాదు. ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి, ఇది నా తప్పిదమా, నా పొరపాట, లేకపోతే దేవుడు నన్ను పరీక్షించడం చేస్తున్నాడా అని మన జీవితంలో పరీక్షించుకుంటే అది నీ తప్పిదమైతే నువ్వే దాన్ని తీసుకువేసుకోవాలి. నువ్వే దాని కొరకు ఉపవాసం ఉండాలి. నువ్వే దాని కొరకు ప్రార్థన చేస్తుంటే దాని నుంచి నిన్ను విడిపిస్తూ ఉంటాడు. మనం పరీక్షించుకోకుండా మన జీవితాలు పరిశోధించుకోకుండా దేవుని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాం. ఒకవేళ నిజంగా నోరు తెరిచి మాట్లాడితే నీ దగ్గర తిరిగి సమాధానం ఉందా? నీ దగ్గర నీ జీవితంలో మళ్ళీ తిరిగి నీవు దేవునితో మాట్లాడగలవా? ఒక ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యజమానుడు అంటున్నాడు, నీకు ఒక తలాంతు ఇచ్చాను కదా, ఏం చేసావయ్యా అంటున్నాడు. ఆయన మాట్లాడే మాట ఎలాగో తెలుసా? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం తిరిగి యజమాను నుండి ప్రశ్నిస్తున్న సందర్భం కనపడుతుంది. 25వ అధ్యాయము 24వ వచనం. ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడవను, చల్లని చోట పంట కూర్చువాడవనై ఉన్నావని నేను ఎరుగుదును. ఇక్కడ చెప్తున్నాడు, యజమానుడితో అంటున్నాడు, ఏదయ్యా నీ తలాంత్ అంటే నువ్వు విత్తని చోట కోయవాడవని, చల్లని చోట పంటని కూర్చుకొని వాడవని నాకు తెలుసు. అందుకనే నేను ఆ తలాంతును తీసుకుని ఎక్కడ పెట్టాడంట? భూమిలో దాచిపెట్టాడు. యజమానుడు అడిగిన ప్రశ్నకి ఈయన జ్ఞానవంతుల్లాగా సమాధానం చెప్తున్నాడండి. ఏమనంటే, ఈయన తలాంత్ ఇచ్చాడు, వాడుకోలేదు. తనకంటే ముందు 2 వాడుకున్నారు. బలా నమ్మకమైన దాసుడా అని మంచి బిరుదు వచ్చింది. ఈయన వెంటనే అది చూసి గమనించి తన తప్పుని తాను ఒప్పుకోవాలి కదా. ఈయన ఒప్పుకోకుండా అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోస్తావని, కూర్చున్న చోట పంటను కూరుస్తావని నాకు తెలుసయ్యా అంటున్నాడు. యజమానుడి కోపం వచ్చింది. ప్రశ్నకు సమాధానం లేదు. యజమానుడు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో చెప్పలేకపోతున్నాడు. ఆయన యజమానుడి మీదే అతి తెలివి ఉపయోగిస్తున్నాడు. అందుకంటున్నాడు, సోమరి చెడ్డదాడు తీసుకెళ్ళి చీకటి గదిలో పడవేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యే ఉండును. ఎందుకంటే ఇచ్చిన తలాంతును వాడుకోలే. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పట్లేదు. పైగా నేను విత్తుతానని, నేను కోస్తానని నా గురించి చెప్తున్నాడు, కానీ అతని గురించి ఏమి చెప్పట్లా. ఇతను తీసుకెళ్ళి అక్కడ పడవేయండి, చీకటి గదిలో పడవేయబడ్డాడు. కారణం ఏంటిదంటే ఇతని జీవితం ఎలాగుండదంటే ప్రశ్నించినప్పుడు సమాధానం లేదు. కొన్నిసార్లు ఎప్పుడైనా నేను ప్రశ్నిస్తూ ఉంటా, ఏమ్మా శనివారం రాలేదు, ఆదివారం రాలేదండి అంటాం. నేనేమడిగాను? మీరేం చెప్పాలి? కారణం చెప్పాలి. ఎందుకు రాలేదమ్మా అంటే, ఊరు వెళ్ళామో, పేరంటానికి వెళ్ళామో, పెళ్ళిళ్ళకి వెళ్ళామో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళామో అని చెప్పాలి. మీరేం చెప్తారు? ఏమ్మా రాలేదేంటంటే, రాలేదండి. నేను ప్రశ్న వేసాను, నువ్వు కూడా ఏం చేసావు? నాకు అదే ప్రశ్న రాలేదండి. కొన్నిసార్లు మనం ప్రశ్నలు వేసినప్పుడు సరైన పద్ధతిలో మన సమాధానం చెప్పాలి. ఒకవేళ దైవజనుల దగ్గర నువ్వు ఎలా మాట్లాడవచ్చేమో, కానీ దేవునితో మాత్రం మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఆయన ప్రశ్న వేస్తున్నప్పుడు, వాక్యం నేను ప్రశ్నిస్తున్నప్పుడు జాగ్రత్తగా నువ్వు మాట్లాడగలిగితే ఆ మాటకి విలువ ఉంటుంది. హల్లెలూయా! ఆ సమాధానం విలువైనదిగా ఉంటుంది. ఒకవేళ మన జీవితంలో మనలోనే తప్పు ఉంచుకుని, మనలో పొరపాటు ఉంచుకుని ప్రశ్నించడం వల్ల లాభం ఏంటి? యెహోషువ అంటున్నాడు, ఎందుకయ్యా మమ్మల్ని యొర్దాన్ని దాటించావు? ఎందుకు మమ్మల్ని శత్రువులందరినీ వాడగొట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? హాయి వారి పట్టణంలో చనిపోవడానికా, లేకపోతే వారి పట్టణంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికా ఎందుకు తీసుకొచ్చావు అని యెహోషువ ప్రశ్నిస్తుంటే దేవుడు అంటుండే, యెహోషువ నువ్వు నన్ను ప్రశ్నించడం వల్ల ఏంటి లాభం? పాపం మీలో ఉంది, గోత్రముల వారిగా బయటికి తీసుకురా, పాపం కూడా బయటికి వస్తుంది. వెంటనే యెహోషువ లేచి గోత్రములన్నీ పరీక్షించగా ఎక్కడ ఉందో పాపం అక్కడ బయటికి వచ్చింది. ఎక్కడ తప్పు జరిగింది యెహోషువ గమనించలేక, ఎందుకు తీసుకొచ్చావు యొర్దాను నది దాటి అని ప్రశ్నించాడు. పాపం నా దగ్గర లేదు యెహోషువ, నేనేం చేయగలను? నీలో ఉంది పాపము. గోత్రములో పాపం తాగి ఉన్నది, ఒక కుటుంబంలో పాపం తాగి ఉన్నది. వారు శపించబడిన దాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యన ఉన్నది. నా దగ్గరికి వచ్చి ప్రశ్నించడం లాభం లేదు, కానీ వెళ్ళి వారిని ప్రశ్నించు, వారిలో ఉన్న పాపం నేను బయటికి తీయబోతున్నా. యెహోషువ గబగబా సాష్టాంగపడి లేచి వెళ్ళిపోయి ప్రజలను ప్రశ్నిస్తూ ఉంటుంటే వారిలో ఉన్న పాపం అప్పుడు బయటికి వచ్చినదంట. హల్లెలూయా! కొన్నిసార్లు మనలో తప్పు ఉంచుకుని శ్రమ ఎప్పుడన్నా దేవుడు పంపించా, ఎందుకు పంపించాం? యెహోషువ అలాగా మనం ప్రశ్నించడానికి కాదండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి, మన బ్రతుకులు మనం పరీక్షించుకోవాలి. ఇది ఏ విధంగా ఉన్నదని నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఒకవేళ అప్పటికి విడుదల రాకపోతే దేవుని దగ్గర అడుగు, ప్రభా ఇది ఎందువలన కలిగినది? దేని వలనైనా ఇటువంటి బాధను అనుభవిస్తున్నా? దేని వలన ఇటువంటి కష్టం వచ్చింది? దేని వలన ఆరోగ్యం క్షీణించబోతుంది? ఏంటిది కారణమని దేవునిని ఆ తర్వాత ప్రశ్నించాలి. మొదటిగా మనకు మనమే ప్రశ్న వేసుకుంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా! ఇటువంటి భాగ్యము మనం కలిగి ఉండాలి. ఒక ఆయన ప్రతిరోజు తన భార్యని చితకబాతున్నాడంట. ఆ ఊరి పెద్ద అట్టుకుండా వెళుతూ ఒక 4-5 రోజులను చూశాడు. తర్వాత అన్నాడు, ఎందుకయ్యా కొడుతున్నావు అన్నాడు. నేను కష్టపడుతున్నా, డబ్బులు తీసుకొస్తున్నా, నేనే తిండి పెడుతున్నా, కొట్టే అధికారం లేదా అన్నాడంట. ఒక 2 రోజులు పోయిన తర్వాత ఊరి అధికారి అన్నాడు, నువ్వు రావయ్యా మా ఇంటికి భోజనానికి అన్నాడు. ఆ పెద్ద ఆయన మాట కాదనలేక గబగబా వెళ్ళాడు. కడుపు నిండా పెట్టాడు భోజనం, బరీగా తిన్నాడు. ఎద్దులు కొట్టే కర్ర ఉంటుందో తెలుసా? కర్రకి చివరికి తాడు ఉంటుంది, అది తీసుకుని 4 వాతలు తేడా కొట్టాడు. ఎందుకయ్యా కొడుతున్నావు అన్నాడు. నేను కష్టపడ్డాను, నేను కూడా డబ్బులు తెచ్చాను, ఇదిగో నీకు వండి పెట్టా, ఈ రోజంతా కొట్టే అధికారం నాకు ఉందన్నాడంట. ఇక అది పట్టుకుని కాళ్ళంటే పడి మా కాళ్ళ కింద నుంచి వాతలు తెలియదా కొట్టాడు. ఇప్పుడు చెప్పు, నేను నీకు తిండి పెట్టా కడుపు నిండా, నీలాగా నేను కష్టపడుతూనే ఉన్నా, నేను ఒక రైతునే. ఇటువంటి సమయంలో మరి నాకు కొట్టే అధికారం ఉంటుందిగా, అందుకే నేను కొడుతున్నా. ఇంటికి పోయినోడు మళ్ళీ జీవితాన్ని మార్చుకుని మరలా తిరిగి అటువంటి పొరపాటు చేయట్లేదంట. ఈయన ప్రశ్నిస్తూ అన్నాడు, నాకు అధికారం ఉందన్నాడు. మరి ఆయన ప్రశ్నించినప్పుడు తప్పు ఒప్పుకున్నాడు, తన జీవితం చేస్తుంది పొరపాటు అని ఒప్పుకున్నాడు. ఇంకెప్పుడు నీ ఇటువంటి పని చేయనయ్యా అని తన జీవితం అప్పుడు బయలుదేరి ఇంటికి వచ్చాడంట. కొన్నిసార్లు దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు మన జీవితంలో ఇటువంటి ప్రశ్న మన బ్రతుకుల్లోకి వచ్చినప్పుడు సమాధానం మన జీవితాలకు ఉండదండి. అటువంటి సమాధానము దేవుని యొద్ద మాత్రమే ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానము పరలోక రాజ్యంలో దేవుడు తెలియపరుస్తాడు. కొన్ని సమాధానాలు భూలోకంలో ఉన్నప్పుడు మనం తెలుసుకుంటాం. ఇటువంటి సమయంలో మనం ఏది పడితే అది దేవుని అడిగి దేవుని దగ్గర సమాధానం పొందుకోవటం కాదు. నీకు కావాల్సినది ఏంటిది, నీ జీవితం ఎలాగొన్నది, ఎలాగ నడుస్తున్నావో దేవుని దగ్గర గమనించుకోగలిగితే నీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా! బైబిల్ గ్రంథంలో ఒక ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదవండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఏంటిదంట? ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవరు, ప్రభువుకు ఆలోచన చెప్పిన వాడెవరు? మీరు చెప్తారా?
ప్రభు కంటే మీ ఆలోచనలు కావాలో చెప్తారా? ప్రభువుకి మీ తలంపులు మీ ఇంకా కనబడుతుంది అక్కడ. ఎటువంటిదంట? మనస్సు అలాగే ఆలోచన, ఈ రెండు దేవునికి ఎవరు కూడా చెప్పలేరు. ఆయన మనకు మించిన జ్ఞానవంతుడై ఉన్నాడు. అందుని బట్టి పౌలు రోమీల సంఘాలు చెప్తున్నాడు, ఆలోచన చెప్పేవారు ఎవరయ్యా? ప్రభు మనసుని ఎరిగిన వారు ఎవరు? కొన్నిసార్లు మనకు అర్థం కావు, దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనుకుంటాం. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, కొద్ది కాలం గడిచిన తర్వాత, ఆహా ఇది నా మంచికేనా? ఆయనకు ఆలోచన చెప్పేవారు ఎవరు? దేవుడు సమస్తమును కూడా గ్రహించగలడు, సమస్తము కూడా నీకంటే ముందుగా ఆయన చేయగలడు. మనకంటే ముందుగా భవిష్యత్తు ఆలోచన కలిగిన వాడు మన దేవుడే యెహోవాయే. హల్లెలూయా. ఇటువంటి సమయంలో ఆయన ప్రశ్నించడానికి మనం ఎవరమి? మన మనసుకు మన ఆలోచనలు తెలియపరచడానికి ఆయన ఎవరమి? కాబట్టి ఇటువంటి పని ఎవరో చేయకోకుండా దేవుని దగ్గర నీ ఆత్మీయ జీవితం గురించి, నీ ప్రార్థన జీవితం గురించి దేవుని అడుగు, నీకు సమాధానం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడిని బలపరుచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన నిన్ను ప్రశ్నించినప్పుడు నీవు సమాధానం చెప్పగలవా? కయ్యోను సమాధానం చెప్పలేకపోయాడు. కయ్యోను తన జీవితంలో తన తమ్ముడి నిమిత్తమై ఏమయ్యాడో తనకు అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పి శిక్షను తెచ్చుకున్నాడు. దేవుని నువ్వు ప్రశ్నించగలవా? లేదు. అబ్రహాము వంటి జనములకు తండ్రి, కానీ దేవునితో మాట్లాడతాను భయపడుతున్నాడు. ఇంకొక మారు మాట్లాడతానయ్యా అబ్రహాం మాట. దేవుడు మాట్లాడమన్నా సరే అబ్రహాము ధైర్యాన్ని కోల్పోతున్నాడు. కనీసం కొద్దిమంది అయిన నీతిమంతులు లేరే, కొద్దిమంది అయినా సరే నీతిమంతులు కనబడతలేదే. అబ్రహాము వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. దేవుని నేను ప్రశ్నిస్తున్నావేమో. నీ ప్రార్థన జీవితము, నీ భక్తి జీవితము, నీ నీతి జీవితం ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకో. దానిలో తప్పలేదు. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఉంటాడు. నీవెక్కడ పడిపోయావు, ఎక్కడ నీ జీవితం పాడైపోయినదో, ఎక్కడ నీ జీవితం దేవునికి దూరం అయిపోయినదో దేవుడు నీకు వివరంగా తెలియపరుస్తాడు. నీకు కానివి ఎప్పుడు దేవుడిని ప్రశ్నించవద్దు. అనవసరమైనవి దేవుడిని ఇప్పుడు కూడా అడగవద్దు. అవసరం వచ్చినవి మాత్రం అడుగు. ఎందుకంటే ఆయన మనస్సును ఎరిగిన వాడెవరు? ఆయనకు ఆలోచన చెప్పేవారెవరు? ఏ మానవుడు లేడు. అటువంటి మహాదేవుడైన ఈ సంవత్సరంలో ఒకవేళ నీ జీవితం ఎన్నో మార్లు దేవుని ప్రశ్నించావేమో, ఎన్నోసార్లు దేవుని అడిగావేమో, కొన్ని పర్యాయములో దేవుని దగ్గరుండి పట్టుదల కలిగి ప్రశ్నించవచ్చు. దేవుని దగ్గర క్షమాపణ ఉంది. ఆయన మనస్సును ఎరగగలవా? ఆయన మనస్సును గుర్తించగలవా? ఆయన ఆలోచనలను గమనించగలవా? లేదు ప్రభువా, నేను గమనించలేక నేను ప్రశ్నించి ఉన్నానయ్యా, ఇంకెన్నడూ నేను ప్రశ్నించానయ్యా. నీ ఆలోచనలు ఎప్పుడు తప్పుపట్టను ప్రభువా. ఏది చేసినా మా క్షేమము కొరకే కదా, ఏది చేసినా మా మంచి కొరకే కదా ప్రభువా, ఏది చేసినా మీ పిల్లలమైన మేము దీవించబడాలనే కదా ప్రభువా. కానీ కొన్ని సందర్భంలో తెలుసో తెలియక ప్రశ్న వేసి ఉంటామయ్యా. క్షమాభిక్ష పెట్టండి ప్రభువా. నూతన సంవత్సరాలకు వెళ్ళిపోబోతున్నామయ్యా. జీవితం క్షమించండి ప్రభువా. మా పొరపాట్లన్నిటిని తుడిచివేయండి ప్రభువా. దేవుని దగ్గర అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు
ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.